ప్రేక్షక మహాశయులకు శ్రీ జయా ఆర్ట్స్ హైదరాబాద్ వారి సవినయ నమస్సుమాంజలి. పెద్దలందరి ఆశీస్సులు కోరుతూ నాటిక వామాయణం అను సీతా కళ్యాణం. రచన డాక్టర్ వంగూరి చిట్టెన్రాజు గారు. దర్శకత్వం డాక్టర్ శ్రీజా సాదినేని. ఇందులో పాత్రధారులు నిట్టల శ్రీరామమూర్తి గారు, అవినాష్, సామంచి రామచైతన్య మరియు శ్రీజా సాదినేని. సంగీతం రమణ. ముందుగా ప్రార్థన. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీపతివంద్య శ్రీపతివంద్య విశాలాక్షిపతిని భజించి ఇష్టసిద్ధుల కొరకు ప్రాప్తింపగ గణనాథుని శ్రీ పాదంబుల నెరుగా మృక్కెదనే మృక్కెదనే రే కృష్ణ, వచ్చావా? స్టోరీ బాగుందిరా, చదువుదాంరా. ఏంట్రా వెతుకుతున్నావు? తాడు కోసం. ఎందుకు? ఊరేసుకుని చద్దామని. జోక్ బాగుందిరా. జోక్ ఏం కాదు, సీరియస్సే. ఊరేసుకుని చచ్చి మీ పెద్దల్లో కలిసిపోదామని. ఏంట్రా ఈ కథ? నన్ను వదిలేసి ఇవాళ ఏకంగా మా పెద్దల మీద పడ్డావు. ఒరే శేఖరం, నువ్వు ఎలాగైనా నాకు ఒక సాయం చెయ్యాలరా. ఏంట్రా అది? నీ పుణ్యమా అని నేను ఇంటివాడిని అయితే నీ ఫోటోకి పటం కట్టించి నేను సీత రోజు నీ ఆత్మశాంతి కోసం పొద్దున లేవగానే నిన్ను తలుచుకుని దండం పెట్టుకుంటాం. ఆత్మశాంత రే, బ్రతుకున్న వాళ్ళకి ఆత్మశాంతి ఏంట్రా? సారీ ఆత్మశాంతి కాదురా, మనశ్శాంతి. సర్లే, ఇంతకీ సంగతి ఏమిటి? అదేరా, ఇందాక నీ దగ్గర ఓ 5 రూపాయలు కాస్త గుండె ధైర్యం అప్పుచ్చుకుని సీత దగ్గరికి వెళ్ళానా? అంతేనా? పనామా సిగరెట్ ప్యాకెటా? అబ్బా, అది కూడా లేరా. అప్పుడు సీత ఓ దారుణమైన వార్త బయటపెట్టింది. దారుణమా? ఏమిటది? ఏమైందిరా? సీతకి వాళ్ళ బామ్మగారు పెళ్లి సంబంధాలు చూస్తోందరా. ఓస్, ఇంతేనా? నేను ఇంకా ఏమో అనుకొని కంగారు పడిపోయాను. దానికి ఏడుపెందుకురా? నేరుగా బామ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి, బామ్మగారు నేను కూడా ఓ పెళ్లి సంబంధాన్ని నన్ను బాగా చూసి మీ సీతకి చేసుకోండి అని సరిపోతుంది. ఆ పప్పులేం ఉడకవురా. ఆవిడ చాలా ఘటికురాలు. ఆవిడికి ఓ పట్టాన ఎవరైనా నచ్చడం కష్టంట. అయితే నన్నేం చేయమంటావురా? నీ తరపున నన్ను వెళ్ళి పెళ్లి సంబంధం గురించి మాట్లాడమంటావా? నా వల్ల కాదు రోయ్. అసలే నాకు బామ్మలంటే భయం. అబ్బే లేదురా, ఓ చిన్న ప్లాన్ వేసాం నేను సీత కలిసి. నువ్వు అంటే చాలు ప్లీజ్. అనాలన్నా ముందు సంగతి ఏంటో తెలియాలి కదరా. ముందు విషయం ఏంటో చెప్పు.
ఏం లేదురా, సింపుల్. ప్రస్తుతం సీత వాళ్ళ ఇంట్లో ఓ గది అద్దెకుంది. కానీ బామ్మగారికి ఆవిడ నోటికి ఆవిడ పెట్టే రూల్స్కి భయపడి ఎవ్వరూ ఆ చుట్టుపక్కలకి రావడం లేదుట. ఒకవేళ వచ్చినా ఆవిడికి వాడు నచ్చడం లేదుట. అంచేత మనం ఆ ఇంటికి మారిపోయి బామ్మగారికి మస్కా కొట్టి ఆవిడ్ని మంచి చేసుకుంటే మిగతా పనంతా సీత చూసుకుంటుంది. బ్రిలియంట్ సినిమా ప్లాన్లో లేదు, ఏం లేదు. నీ ప్రేమ వ్యవహారానికి బామ్మ చేత నన్ను చీవాట్లు తినమంటావు అంతేనా? ఏం అక్కర్లేదు. ఇంటి దగ్గర మా బామ్మ చాలు, ఇక ఈ బామ్మ ఎందుకు? అలా అంటే ఎలారా? నాకు అసలే భయం. నాకంటే నువ్వే ధైర్యవంతుడివి. అందుకే నువ్వు కూడా ఉండి వ్యవహారం నడిపించి పుణ్యం కట్టుకుంటివా వచ్చే జన్మలో నీ కడుపున కొడతాను. అంత పని చేయకు. దేశం పాపులేషన్ కంట్రోల్ చేయలేక చేస్తుంటే నువ్వు కూడా ఎందుకు నా కడుపున? నేను మటుకు నీ వ్యవహారంలో కలగ చేసుకోదలుచుకోలేదురా. సారీ రే రే, ప్లీజ్ అలా అనుకురా. గట్టం వదలరా రాస్కే. సర్లే కానీ ఇంతకీ ఆవిడ మనకు రూమ్ అద్దెకిస్తుంది అన్న గ్యారెంటీ ఏమిటి? తీరా మనం వెళ్ళగానే ఏ అప్పడాలో కర్ర పుచ్చుకొని అవతలకి తరిమేస్తాను. అసలే నీది కోతి మొహం కూడాను. రే, ఉడుక్కుంది చాలు కానీ ఉపాయం ఆలోచించు. ఉపాయం ఉందిరా. బామ్మగారికి పరంధామయ్య అని ఒక తమ్ముడు ఉన్నట్ట, అదేదో ఊళ్ళో ఉంటే ఆయనంటే ఆవిడికి చాలా ఇష్టంట. అయితే అంచేత మనం ఆయన రాసినట్టు ఓ రికమెండేషన్ లెటర్ రాసి బామ్మగారికి చూపిస్తే చాలు. ఆవిడ ఇంకేం ఎదురు చెప్పదుట. ఈ మాట కూడా సీతే చెప్పింది. ఓహోహో, చాలా ఉందే వ్యవహారం. అందుకే కదరా నిన్ను బతిమాలడం. సరే కానీ నీ అదృష్టం ఎంత బాగుందో అది చూద్దాం. బయలుదేరడి బాక. మొత్తం నీ చేతుల్లోనే ఉందిరా బాబు. నువ్వు ఆవిడతో ఎలా మాట్లాడతావో ఏమిటో. నాకు మటుకు అప్పుడే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అన్నాగా పద చూతూ గాని నా తడాక. జై బామ్మగారికి అన్నారా? ఏ సీతతో పెళ్ళొద్దా? అమ్మో ఎందుకొద్దు, కావాలి. అయితే అను, జై బామ్మగారికి. కృష్ణ పరంధామ వాసుదేవా, ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావయ్యా నాయన. అబ్బాబ్బాబ్బా, ఏమి ఎండలో ఏమిటో. అమ్మాయి సీత, ఆ వంటింట్లో పేడ నీళ్లు చల్లి ముగ్గేయమన్నాను, వేసావా లేదా? బామ్మగారు, బుచ్చమ్మ బామ్మగారు, బామ్మగారు, బుచ్చమ్మ బామ్మగారు. ఎవర్రా అది? చెవి కోసిన మేకల ఒకటే అరుపులు. లోపలికి వచ్చి తగలడండి. నాకు భయం రా. ఎవళ్ళబ్బాయి మీరు? ఏం కావాలని అడుగుతుంటే అలా ఏడు పొహాలు వేసుకొని చూస్తారే.
నా పేరు తారక రామకృష్ణారావు అండి. నీ పేరు తారక రామకృష్ణారావు అయితే నాకెందుకు? తాగుబోతు తమ్మారావు అయితే నాకెందుకు? విషయం ఏంటో చెప్పి అడవండిరా. నేను చెప్తాను బామ్మగారు, నువ్వు ఆగరా, నేను చెప్తాను. మేమిద్దరం ఈ ఊరికి కొత్త బామ్మగారు. నిన్ననే ఇక్కడ కాలేజీలో చేరాము. అయితే నన్నేం చేయమంటారు? నేను కూడా మీ కూడా పుస్తకాలు పట్టుకొని కాలేజీకి రమ్మంటారా? ఓరి ఏడుపు మొహాలారా, అసలు సంగతి ఏదో చెప్పమంటే అలా గింజుకు చస్తారేమిరా? అది కాదు బామ్మగారు, మరేమో మాకేమో ఇక్కడ ఉండటానికి ఓ గది అద్దెకు కావాలండి. చేత హారి మీ బండారం బయటపడా. వెధవ గడ్డాలు గిడ్డాలు వేసుకుని షోగ్గా జులాయిలాగా రావడమును, గది కావాలి గాడిద గుడ్డు కావాలి అని గద మాయించడమును. ఇదిగో మీలాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తే ఇక అయినట్టే నాయన. దయచేయండి. అలాగే వస్తాం బామ్మగారు. రారా వెళ్దాం. నీకు దండం పెడతాను రా. ఆవిడ పిండం పెట్టేటట్టుందిరా, నాకు భయం వేస్తోంది. నువ్వే భయపడితే నేనెవరితో చెప్పుకోవాలరా? ఏదో ఒకటి చెయ్యరా ప్లీజ్. ఏరా ఏ ప్రాసమోహాలు వేసుకొని ఇంకా ఇక్కడే తగలంటారే? దయచేయండి. అది కాదు బామ్మగారు, మీరు విషయం పూర్తిగా వినకుండానే కోపడుతున్నారు. సరే, విషయం పూర్తిగా విన్నాకే కోపడతాను. ఏమిటో చెప్పండి. పరంధామయ్య గారు. ఎవరు? మా తమ్ముడు పరంధాముడా? మీ తమ్ముడు పరంధాముడే. మీ తమ్ముడు పరంధామయ్య గారే. ఆయన మాకు బాగా దగ్గర వారండి బామ్మగారు. అవునా? అవునండి, మా నాన్నగారు ఆయన కలిసి చదువుకున్నారండి. అవునా? కాదండి, మా నాన్నగారు ఆయన చిన్నప్పుడు చదువుకున్నారండి. ఓరి నెల తక్కువ వెధవల్లారా, అసలు మా పరంధాముడితో కలిసి చదువుకుంది మీ నాన్నగారా వాళ్ళ నాన్నగారా? సరిగ్గా చెప్పి చావండి. ఇద్దరి నాన్నగారులండి. అవునండి, నువ్వే చెప్పరా. ఆయన మీ దగ్గరికి వెళ్ళమని ఓ రికమెండేషన్ లెటర్ ఇచ్చారండి. అంటే ఏమిటి రికమెండేషనా? అంటే ఏమిట్రా అది? తినడానికా? అబ్బే లేదండి, మీకు ఇమ్మని ఓ ఉత్తరం ఇచ్చారండి. ఉత్తరమా? మరి అది చెప్పి చావరే. రండి రా అబ్బాయిలు, రండి కూర్చోండి. ఎన్నాళ్ళైందో పరంధాముడి కబురు విని. ఏదిరా అబ్బాయిలు చదవండి. ఊరే సీతరా, సీత. ఏమిట్రా అబ్బాయిలు పీతా పీతా అంటున్నాడు? ఓహో, మీకు అలా వినిపించిందా? పీత కాదు బామ్మగారు, సీత. సీత? సీత కాదు బామ్మగారు, సీత ఎందుకు అవుతుంది? పీత. పీత పీత ఏమిట్రా నీ పిండాకుడు? మా వాడికి పీతలంటే ఒక భయం అండి. చిన్నప్పుడు కరిచాయట. అయ్యయ్యో, మీకు తోట గట్రా చాలా పెద్దగా ఉంది కదా, అందులో పీతలు ఏమైనా ఉంటాయేమోనని భయపడుతున్నాడు. అయ్యో, ఇదేమన్నా దెయ్యాల కొంపనుకున్నారేమిట్రా పీతలు ఉండడానికి? వీడి పెండాకుడు గాని. అది కాదు బుచ్చెం బామ్మగారు. ఇదిగో నాయన, నన్ను బుచ్చెం బామ్మగారు పిచ్చెం బామ్మగారు అనే పిలవక్కర్లేదు. ఒట్టి బామ్మగారు అని పిలిస్తే చాలు. అయ్యో నామతి మండ, ఈ వెధవ పీత గొడవలో పడి పరంధాముడి ఉత్తరం సంగతే మరిచిపోయాను. ఏది నాయనా చదువు. ఇదిగోనండి బుచ్చెం బామ్మగారు. ఒట్టి బామ్మగారు. చదువు నాయన, కూర్చో. గంగా భాగీరథి సమానురాలైన బుచ్చెమ్మక్కయ్యకి మీ తమ్ముడు పచ్చళ్ళ పరంధాముడు అనేక వేల ఆశీర్వచనములతో దీవించి రాయనది. ఈ మొహం వాడి మొహం పెద్ద ఉండని నాకు ఆశీర్వచనములేమిట్రా? కళ్ళు కానీ కనపట్టాలేదేమిటి మీకును వాడికిను? నువ్వును
ఉత్తరం రాసేటప్పుడు చిన్న పెద్ద చూసుకోకర్లే. ఏమిట్రా మీ మంతనాలు నువ్వు? అదే తప్పండి. ఏమి తప్పు? మీరు రైట్ అండి, ఆ. రైటింగ్ తప్పండి. ఆహా. ఆశీర్వచనములతో కాదు, ఆ, నమస్కారములతో. అది అలా చెప్పు. అనేక వేల నమస్కారములతో ఆ. రాయనది. ఆ, ఇక్కడ ఆ, నేను పిల్లలు క్షేమం, అక్కడ నువ్వు సీత, అంటాడేమిటి? అక్కడ ఆగరా అమ్మా, ఆగు వెధవ కంగారు నువ్వును. నాకు తెలియకుండా మా పరంధాముడికి పిల్లలెక్కడున్నారా? చోద్యం కాకపోతేను. ఆ? అదా అండి, ఆ? అది ఆ, అది పిల్లలు కాదండి. ఆ. పిల్లలు ఎందుకుంటారు? పిల్లలు పిల్లలు పిల్లలు. పిల్లులు నేను ఏమిట్రా? పిల్లలు క్షేమం, అక్కడ నువ్వు సీత. ఆగరా ఆగరా వెధవ కంగారు గొడ్డులాగా ఏమిటా తొందర? ఆగు. ఉత్తరంలో ఎవడైనా పందులు పిల్లులు గురించి రాసుకుంటారేమిట్రా అసహ్యంగాను? చీచీ. అదా అండి, ఆ, అది 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 ఆ, ఈ మధ్య పరంధామయ్య గారు ఆ. ఇంగ్లాండ్ నుండి ఆ. గుండు పిల్లులు. గుండు పిల్లులా? గుండు పిల్లులు కాదండి, ఆ. గుండెత్తుకు అవుతుంది. గండు 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 పిల్లులు ఇంగ్లాండ్ నుండి తెప్పించారండి, పెంచుకుందామని. అవి ఉంటాయి. అవునండి, పెద్ద పెద్ద కళ్ళు అవిను. అవునులే. ఎంత చక్కగా. వెధవ ఎంతో డబ్బులు పోసి కొనుక్కొని ఉంటాడు. ఆ అభిమానం పోగొట్టుకోలేక నాకు కూడా ఆ ముక్కే రాసి పారేసేలా ఉంది. ఏది నాయనా తర్వాత చదువు. అక్కడ ఆ, నువ్వు సీత ఉమ్. క్షేమమని తలుస్తాను. ఆ, ఈ ఉత్తరం పట్టుకొచ్చిన ఇద్దరబ్బాయిలు నాకు చాలా అభిమానులు. ఆహా. అందులో ముఖ్యంగా ఆ. కొద్దిగా పొడుగ్గా, ఆ. చామన ఛాయగా, చాలా అందంగా ఉండే ఆ. తారక రామకృష్ణారావు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఎవరు నాయనా? నువ్వేనా? వాడు వాడు కాదండి, అది అది నేనండి. నువ్వా? మరైతే అందంగా ఉన్నాడు అని రాసి చచ్చాడేమిటి వాడు? అవునులే, వాడికి ఈ మధ్య చత్వారం వచ్చింది కదూ, సరిగ్గా కనిపించి చావడం లేదనుకుంటాను. అయ్యో. ఆ, తర్వాత చదువు నాయనా. వాళ్ళిద్దరూ మీ ఊళ్ళో కాలేజీలో చేరుతున్నారు కాబట్టి ఆ, వాళ్ళిద్దరు ఉండటానికి ఆ, మీ ఇంట్లో ఆ. ఉత్తరం వసారాతి తూర్పున ఉన్న పురిటి గదను అద్దెకు ఇవ్వవలసింది. ఇద్దరు అబ్బాయిలు, ముఖ్యంగా కృష్ణారావు అత్యంత బుద్ధిమంతుడు అయినందున నా మాట తప్పక మన్నించవలసింది. ఎవరు నాయనా? నువ్వేనా? ఆ. చదువు నాయనా. నేను ఈ పైన చెప్పిన కృష్ణారావుని ఉమ్. నా సొంత మనమడుగా నిన్నే. భావించుకుంటున్నాను. అర్థమైంది. ఆ. కాబట్టి నీవు కూడా ఆ విధముగానే మన్నించవలసింది. చిరంజీవి సీతకి ఆ. ఏమైనా పెళ్లి సంబంధాలు చూసినట్లయితే వైనం తెలియపరచవలసింది. ఆ. ఇట్లు మీ తమ్ముడు పచ్చల్ల పరంధాముడి చేయురాలు. మా నాయనే కూర్చోరా అబ్బాయి, కూర్చో. ఇలా మా పరంధాముడు పంపించాడు అని చెప్పక వెధవ ఏడుపు మొహాలు వేసుకొని కూర్చోనుంటే ఎవడో జులాయి వెధవలని అనుకుంటాను కదా నేను. పర్వాలేదు బామ్మగారు. అన్నట్టు బామ్మగారు, మీకు ఇష్టమని పరంధామయ్య గారు ఉల్లిపాయ పకోడీలు పంపించారండి. ఆ? ఓరి వెధవ, మొగుడు చచ్చిన దాన్ని నాకు ఉల్లిపాయ పకోడీలు పంపించారా? నీ తెలివి తెల్లారిపోను, వాడి తెలివి ఏమైపోయింది? అయ్యో అయ్యో, వాన పడేలా ఉంది. అమ్మాయి సీత, ఎక్కడ చచ్చావే? అయ్యో అయ్యో, మేడ మీద ఒడియాలు పెట్టానే. సీత. వెధవ వెధవ నర వెధవ. నేను పొద్దురా అంటుంటే పకోడీలు పెడతారట. పకోడీలు పెట్టి కాకా పడదామని బోడి ఆలోచన నువ్వు. ఇప్పుడు పట్రా కాక చెప్పుకో సమాధానం ఆవిడికి. నీకు నమస్కారం, నేను పోతున్నా. అయ్యో, ఒరే శేఖరం, ఎక్కడికి రా పోతున్నావు? మరి ఆ ఉల్లిపాయ పకోడీలు మీకోసం కాదు బామ్మగారు, సీత గారికి
వారికి ఇష్టమని చెప్పారట పరంధామయ్య గారు. అది అలా చెప్పు. మీకు ఇష్టమైనవి ఏమైనా తెమ్మని చెప్పాడు. వెళ్తున్నాను. పర్వాలేదు లేరా అబ్బాయి, దానికి తొందర ఏముంది, తర్వాత తీరిగ్గా తెద్దురు గానీలే. చూడండి నాయన, మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు, పైగా ప్రత్యేకంగా మా పరంధావుడు అంత పట్టుదలగా చెప్పాడు అంటే ఇక నేను మాత్రం కాదనేదేముంది. నిక్షేపంగా మీరు మా ఇంట్లోనే ఉందురు కానీ. మరి సామాను గట్రా ఏమైనా తెచ్చుకున్నారా నాయనా? సామాను బస్ స్టాండ్లో పెట్టామండి. ఇప్పుడే వెళ్ళి పట్టుకొచ్చేస్తాం. ఇదిగో నాయన, ఇలా రా. నాయనా, నీ పేరేమిటన్నా? శేఖర్. శేఖరం. కృష్ణారావు నువ్వే కదా నాయన? గుర్తుంది. ఇదిగో చూడండి రా అబ్బాయిలు, ఈ వెధవ జుట్టులు గడ్డాలు ఇవన్నీ వేసుకొని ఈ సంసారంలో కొంపలో ఉండడానికి వీల్లేదు నాయన. మీరు కాబట్టి ఇంతటితో పోనిస్తున్నాను, వెంటనే వెళ్ళి అవన్నీ తీయించుకొని వచ్చేయండి. వెళ్ళండి. అమ్మాయి సీత, బాబా వాన పడేలా ఉందే, పెరట్లో దండం మీద ఏంట్రా గడ్డం తీసేయాలా? చస్తే తీయను, మీ తాతతో చెప్పుకో. చచ్చే చెయ్యి 3 నెలల నుంచి ఎంతో ప్రేమగా ఈ గడ్డం పెంచితే, ఇంతోటి బామ్మ కోసం, ఆ పురిటి గది కోసం గడ్డం తీసేయాలట. గడ్డం ఇంపాసిబుల్. అలా అంటే ఎలారా? కావాలంటే బతుకున్నంత కాలం పెంచుకుందు కానీ ఇప్పుడు మటుకు తీసేరా బాబు. నువ్వు నో అంటే ఆవిడ గో అంటుందిరా. నో వే, ఐఎమ్ సారీ. కావాలంటే నువ్వే ఆ జుట్టు తీయించి గుండు వేయించుకో. ఏరా అబ్బాయిలు, ఇంకా వెళ్ళలేదు ఆ గడ్డలు అవి తీయించుకోవడానికి? అంటే బామ్మగారు అది మా ఇద్దరికి తిరుపతి మొక్కండి. జాగ్రత్తగా బయటపడితే చాలని మొక్కుకున్నామండి. అలాగా నాయనా? అపచారం. ఏడుకొండలవాడా వెంకటరమణ, కుర్రాళ్ళు బుద్ధిమంతులారులే ఉన్నారు నాయన. నేనే అపచారం తెలియక ఏదో వాగేశాను, ఏమి అనుకోకు స్వామి. చూడండి నాయన, పొరపాటు అయిపోయిందిలే కానీ మీరు వెళ్ళి సామాన్లు అవి తెచ్చేసుకోండి. వెళ్ళండి. సామాన్ తెచ్చుకోండి. ఇదిగో అబ్బాయి, ఇలా రండిరా నాయన. ఏమీ లేదురా అబ్బాయి, మా పరంధావుడు పంపించాడని తెలియక ఏదో నోటికొచ్చినట్టల్లా తిట్టేశాను, మనసులో పెట్టుకోకండి నాయనా. వెధవది ఇలా ఊరికే తిట్టేయడం అలవాటైపోయింది. ఎప్పుడూ మా ఆయన బతుకున్న రోజుల నుండి అలవాటైపోయింది. ఆయన పోయి 15 ఏళ్ళైనా ఈ వెధవ అలవాటు మాత్రం పోయి సావలేదు. ఏమీ అనుకోకండి నాయన. వెళ్ళండి, వెళ్ళి సామాన్లు అవి తెచ్చేసుకోండి. అమ్మాయి సీత, నాయనా శేఖరం, నువ్వలా విసురుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో ప్రాణానికి. నేను వయసులో ఉన్నప్పటి రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. అవునండి, చిన్నప్పటి నుంచి విసరడంలో వాడికి ఫస్ట్ ప్రైజ్ అండి. మరి నీకెందుకు నాయనా ఫస్ట్లో ప్రైజు? తినడంలోనా? అవును కానీ అబ్బాయిలు, మీరు నా దగ్గరికి వచ్చి మా ఇంట్లో దిగి వారం రోజులు అయినట్టుంది కదూ. మరి ఎప్పుడు చూసినా నా చుట్టూ తిరగడమే తప్ప
కాలేజీకి పోయిన పాపాన పోయినట్టు కనిపించడం లేదేవిరా? అది ఆ. ఆ, కాలేజీకి సెలవులు బామ్మగారు. ఆహా. ఏదో మీ దగ్గర కూర్చుంటే కాస్త పురాణాయలంగా చదువుకొని పుణ్యం పురుషార్థం సంపాదించవచ్చు, పెళ్ళిళ్ళు చేయించవచ్చు. హేరా కృష్ణ, అంతేనా? అంతే అంతే. నాయనా పురాణాలంటే గుర్తొచ్చింది. ఎదురా అబ్బాయి ఇలారా, అదిగో అక్కడ భగవద్గీత ఉంది గాని తీసుకొని ఒక 2 శ్లోకాలు చదువు నాయనా, వింటాను. ఆ, నేను చదువుతాను బామ్మగారు. ఆ, అలాగే నువ్వు రారా నాన్న సేవ. ధర్మ క్షేత్రే కురు క్షేత్రే సమ వేద యు యు సవాహ. నాయనా భగవద్గీతని చావగొట్టుకు నాయనా, ఆయనకిచ్చి నాయనా శేఖరం నువ్వు తీసుకో నాయనా. యుయుత్ సవహ అంటాను, యుయుత్ వద్దులే నాయనా, అపచారం. ఇవ్వు నాయనా, ఇదిగో ఆ విసనకర్ర తీసుకుని వెళ్ళారా, విసురుతావు గాని ఆ ఒకటైనా సక్రమంగా ఏడు. నువ్వు చదువు నాయనా శేఖరం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. ఎంత చక్కగా చదివావు నాయనా. చాలు కూర్చో, నీతో మాట్లాడాలి, అది అక్కడ పెట్టి కూర్చో. కూర్చో నాయనా. మీ నాన్నగారు ఏ ఊళ్ళో ఉంటారన్నావు? సైతానపేటలోనండి. అడిగింది తమరిని కాదండి, తమరు విసరండి. నువ్వు చెప్పు నాయనా, మీ నాన్నగారు ఏ ఊళ్ళో ఉంటారు? మా నాన్నగారా అండి? అవునాయనా, హైదరాబాద్లోనండి. ఆహా, నాన్నగారి పేరేమిటన్నావు? టిఎస్ఆర్ కేవీవీఎస్ఎస్ సత్యనారాయణ మూర్తి. బాగుంది నాయనా, చక్కటి పేరు. అవును కానీ బామ్మగారు, మా నాన్నగారి పేరు ఎందుకు అడిగారు? ఏమీ లేదురా అబ్బాయి, నువ్వు తీరైన కుర్రాడిలా ఉన్నావు కదా, మీ నాన్నగారికి నీతో ఉత్తరం రాయిద్దామని. ఉత్తరమా అండి? మా నాన్నగారికా అండి? ఏమని? అదేరా అబ్బాయి, మా సీతకి నిన్నిచ్చి పెళ్లి చేసుకుందామని. అయ్యో గుండు చిత్త కొట్టేశాడు కదా, ఏడి వీడు చచ్చినోడా? ఏడా నీ చేతులు విరిగిపోను? అమ్మో గుండు చిత్త కొట్టేశాడు. అసలు వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను వీడి వెర్రి వేషాలు, వెకిల చూపులోను. ఇదిగో నా సంగతి తెలియదు ఏమనుకుంటున్నావో బుచ్చమ్మంటే, మా ఆయన అడుగు చెబుతాడు. నువ్వు ఉండరా ఏమైందిరా వీడికి? మీరు లోపలికి వెళ్ళి కొంచెం మంచినీళ్ళు పట్టరండి. అలాగేనే నాయన చేస్తాను. అదేమిటో చూడు, ఇదేం పోయే కాలంగా నాయన, పెదవ మూర్చరోగమో ఏమిటో చూడు. కృష్ణ ఏమైందిరా? గతవా మిత్రద్రోహి. నేనేం చేశాను రా? ఏమి చేయకపోవడం ఏమిటి? ఆవిడేదో పేరుతుంటే పళ్ళెగిలిస్తూ కూర్చుంటావా? నాకు పెళ్ళక్కర్లేదు అని చెప్పొద్దు. ఏడ్చినట్టుంది. నేను చెప్పే లోపుగానే ఆవిడ గుండు చిత్త కొట్టేశావు. అయినా నాకేం నచ్చలేదురా. బామ్మని కాకపట్టవలసింది నేనా నువ్వా చెప్పు? ఒకటే ముక్క. నాకు ఆ కర్మేం లేదు, నువ్వే. మరైతే విసిన కర్ర అంత బాగా ఎందుకు విసిరావు? భగవద్గీత అంత బాగా ఎందుకు చదివావు? నీ మొహం, నీకు విసరడం చదవడం కూడా రాకపోతే నా తప్ప, నన్నేం చేయమంటావు? అయితే మాత్రం నాకంటే 2 తప్పులు ఎక్కువ చదవాలి కానీ ఓ చదివేసి కాక పట్టేద్దామనే. ఎండలు ఎప్పుడు వస్తాయి? ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి నీకు? వీడియో ఏమిటయ్యా విధవ ప్రశ్నలు నువ్వును? మేము అసలే మా గొడవలతో చేస్తుంటే మధ్యలో నీ చదివింది మాకు దయచేయి. సరే కానివ్వండి, ఈ గొడవలు మీరు కానివ్వండి, మధ్యలో నేను దూరి చావాలి వేసినట్టు. అమ్మయ్యా, చారస్తా మూసలాడే ఉంటారా మన ప్రాణాలకి? అమ్మో బాబా, అయ్యో నువ్వట్రా పరంధావుడు. అవునక్కయ్యా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానక్కయ్యా.
ఇదేమిట్రా ఉత్తరం బుక్కైనా రాయకుండా ఊడిపడ్డావే? ఏం లేదు అక్కయ్య, ఆ. రాత్రి ఏమో నువ్వు కల్లోకి వచ్చేసావు, ఆహా. వెంటనే చూసిపోదామని వచ్చేసాను అంతే. చాలా మంచి పని చేసావు. కూర్చోరా నాయనా, కూర్చో. అలాగే అక్కయ్య. అమ్మాయి సీత, మీ పరంధావుడు తాతయ్య వచ్చాడే అన్నట్టు నా మతి మంట. ఈ కుర్ర వెదవ బతికున్నాడో లేదో. ఆ, నాయనా సేను, నీకేమైందిరా? ఏమైంది? ఇదిగో ఈ నీళ్లు తీసుకెళ్ళి వాడి సంగతి చూసి చావు. అమ్మా అమ్మా అమ్మా, ఏమిట్రా పరంధావుడు, ఈ చలి జ్వరం సంగతి పంపించావు నా ప్రాణం మీదికి. ఆ? నేను పంపించేనా వెళ్ళి? ఆ, బాగా ఉన్నావమ్మా, నువ్వు నేనే పంపించాలి వాడిని. అదేమిట్రా తెలియనట్టు మాట్లాడతావు? ప్రత్యేకంగా అదేదో రిమ కండిషనో ఏదో ఉత్తరం రాసి మరీ పంపించావు కదరా. ఏంటి, నేను ఉత్తరం రాసి ఆ, వాళ్ళ చేత నీకు పంపించానా? ఆ. ఇది మరీ బాగుందమ్మాయి, వాళ్ళ మొహాన్ని ఇప్పుడే చూస్తున్నాను నేను. అయ్యో అయ్యో, ఆ? ఏమిటే, ఏమైంది? అమ్మాయి సీత ఏం మీరే రక్షించారు. ఆ? లేవండి. ఏంటి ఈ వెధవగోల ఏంటి రా బాబు, ఏంటి ఇంతకీ ఎవరు మీరు? ఎవరు మీరు? ఓరి మీ దుంపలు తెగ పోలీసులు బాబోయ్, పోలీసులే. లేకపోతే ఏంటి ఈ నాటకం ఏంటి? ఈ నాటకం ఏంటి? నా ఉత్తర నాటకం ఏంటి చెప్పండి. బాబు గట్టిగా అరవకండి. వీడు మీ బామ్మని ప్రేమించాడు. బావ కాదండి, బామ్మ ఎందుకు అవుతుంది? సీత సీత మీ సీతను ప్రేమించాడు. అవునండి, సీతను పెళ్లి చేసుకోవాలంటే బామ్మగారి పర్మిషన్ కావాలి కదా అని ఆవిడ్ని మంచు చేసుకుందామని మీరు రాసినట్టు రికమెండేషన్ లెటర్ రాసి వాళ్ళ ఇంట్లో ఒక గది అద్దెకు తీసుకున్నామండి. బామ్మగారికి ఇదంతా తెలిస్తే మమ్మల్ని తవ్వి పాతరేస్తుందండి. అందుకే మీరే ఎలాగైనా మా మీద దయ తలిచి. అంటే మీరిద్దరూ కలిసి మా మనరాయి పరువు తీయడానికి ఆడిన నాటకం అన్నమాట ఇది. చెప్పండి అక్కయ్య, తాతయ్య, నీ దుంప దగ్గర నేను ఎప్పుడు నీకు తాతయ్య, నేను ఎప్పుడు నీకు తాతయ్యని? తాతగారు, మళ్ళీ తాతగారు అన్యథా శరణం నాస్తి, స్వమేవ శరణం మమ. వీడి పెళ్ళి నా చావుకొచ్చింది. వీడి ప్రేమ కోసం నా సాయం అడిగాడు. ఇప్పుడు వీళ్ళ పెళ్లి కోసం నేను మీ సాయం అడుగుతున్నాను. అంటే మీ ఇద్దరి మధ్యలో నన్ను ఇరికించి మా అక్కయ్య పరువు తీద్దామని ఆలోచన. అయ్యో బాబు, ఏంటి ఏంటి ఇదంతా మీ సీత చెప్పిన ప్లానేనండి. ఏంటి? అంటే ఆ. అదేనండి, అంటే సీతకు కూడా నేనంటే ఇదేనండి. ఓహో, సీతకు కూడా నువ్వంటే ఇదేనన్నమాట. ఒరే, మా సీతగా ఇష్టమైనప్పుడు మధ్యలో నా ఇదేముంది? ఇక కానివ్వండి కానివ్వండి. అందుకేనండి ఇప్పుడు బామ్మగారు వస్తే మేము మీకు తెలిసినట్టు మీరు కాస్త నటిస్తే. మీ దుంపలు తెగ మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, ఇప్పుడే చూస్తున్నానని చెప్పేసాను మా అక్కకి. మరి అమ్మో, ఆగండి, మధ్యలో ఇరికిచ్చారే, ఏదో నాటకం ఆడాలి. అధైర్యపడక నాటకం ఆడిస్తానుగా. సరే కానీ వ్యవహారం ఎక్కడి దాకా వచ్చింది ఏంటి? వ్యవహారం సంగతి ఏమో కానీ మొదటికే మోసం వచ్చేలా ఉందండి. ఏంటా మోసం ఏంటి? బామ్మగారు చూస్తే ఆ. నా మీద మోజు పడుతున్నారు. ఓరి నీటు. ఎలాగా అని తన్నుకు చేస్తుంటే ఆ. ఇంతలో మీరు వచ్చారు. ఓహోహో, వాడిది. సరే సరే, డోంట్ వరీ. అవును, 4 రోజులు ఇక్కడ ఉన్నారు కదా, మరి బామ్మకి ఇష్టమైన వస్తువు ఏదో కనుక్కున్నారా మీరు? లేదండి. ఏడిసిన మొహాలు మీరు, ఏం తెలివితేటలా మీకు. సరే సరే, ఏం కంగారు పడకండి. ఇదిగో కొద్దిగా ఊహించి చెప్పట్రా, చూస్తా. రుద్రాక్షమాల, విభూతి పండు, కానే కాదు. నేరేడు పళ్ళు, కాదు, డిటెక్టివ్ పుస్తకాలు. మొహమంట. బామ్మ డిటెక్టివ్ పుస్తకాలు చదువుతుందా? అసలు మా అక్కయ్యకి ఇష్టం. మా అక్కయ్యకి ఇష్టం సీటు. ఓహో, మరికే ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్ళాలి. ఆ? ఓకే.
సార్ ఆవిడ ముందు ఈ వెధవని కాస్త తిట్టండి. ఎందుకురా? అంటే వాడు చెడ్డవాడైతే నేను మంచివాడిని అవుతానని. ఓహో నీ దుబ్బలు తగ్గో అర్థమైపోయింది. కానీ ఇదో నీ చెప్పి తొందరగా తీసుకురండి వెళ్ళాలి. సార్ మీ దగ్గర ₹1 ఉందా సార్? అప్పేనండి, మళ్ళీ రేపు ఎల్లుండో తిరిగి ఇచ్చేస్తాం. మళ్ళీ మరి మా మాట వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. చెప్పి తీసుకుని వెళ్ళిపో. తొందరగా వచ్చేయాలి మరి, ఆలస్యం కావచ్చు చెప్తున్నా. పిల్ల తాత దగ్గర డబ్బులు అడగట వేట్రా, సీత చూస్తే పరువు పోదు. పద. మళ్ళీ ఏంటిరా? తాతగారు, ఎలాగైనా మా వాడికి పెళ్లి జరిపించే బాధ్యత మీరే. ఆ పుణ్యం మీరే కట్టుకోవాలి. ఆ పుణ్యం నేనే కట్టుకుంటా కానీ మాటి మాటికి రాకండి, ధైర్యంగా వెళ్ళిపోండి. ఆలస్యం అయితే కొంపలు ఎట్టుకుపోతాయి. వెళ్ళొస్తాను తాతగారు. ఏది పిల్లలరా నాయనా వీళ్ళు. నువ్వు గట్టిగా మాట్లాడావో లేదో బంగారం లాంటి ఫ్లాస్క్ దడేలు మని పడేసిందిరా సీత అయ్యయ్యో అన్నట్టు ఈ విధవలేరి. వాళ్ళ ఏదో పని ఉందని బయటికి వెళ్ళారక్క ఎప్పుడు. అది సరే గాని అమ్మా. నువ్వేమిట్రా వాళ్ళెవరో నీకు తెలియదన్నట్టు మాట్లాడుతున్నావు. ఊరికే సరదాగా తెలియదని చెప్పానులే, వాడు బాగా తెలుసు నాకు. మంచి పిల్లలు. పిల్లలంటే గుర్తొచ్చింది గాని అక్కయ్య. ఏమిరా పరంధాముడు, నువ్వేదో పిల్లుల్ని తెప్పించుకున్నావంటే ఏమిట్రా? అవునరా, ప్రత్యేకంగా అదేదో దేశం నుండి మరీ తెప్పించుకున్నావట్రా. అయినా నీ చోద్యం కాకపోతే పిల్లలు లేకపోతే ఎవరైనా పిల్లల్ని పెంచుకుంటారు గాని పిల్లుల్ని పెంచుకుంటారేమిట్రా మరి విచిత్రంగాను. వీళ్ళ దుంప ఉత్తరంలో ఏం రాసి చచ్చేది అక్కడికి ఏం చెప్తావా లేదు. పిల్లులు పిల్లులు గండు పిల్లులు అక్కయ్యా. విదేశాల నుంచి 2 తెప్పించారు. ఒక్కొక్క పిల్లి ఖరీదు ₹1000. 2000 ఖర్చు అయింది. అంతేకాదు దుంప ఏమిటో 2 పిల్లులు తగ్గడి పాలు తాగేస్తున్నాయే. ఏదేమైతేనేమి ఎన్ని తాగితేనేమి పిల్లలు పిల్లులు ఒకటేమిటవుతారేమిట్రా నీ చౌద్యం కాకపోతే. సరిగానే అక్కయ్యా, మంచి విషయం చెప్దామని వచ్చాను. చెప్పు. మన సీతకి మంచి పెళ్లి సంబంధం చూసాను. అరువు ప్రతిష్టలు గల కుటుంబం అమ్మ. అంతే, మంచి సాంప్రదాయం అది ఉంది. మహా సాంప్రదాయం తల్లి. కుర్రాడెవరు? అబ్బా తెలియనట్టు కృష్ణదేవుడు. ఎవడా జులపాల చస్తే ఇవ్వను వెధవన్నారు వెధవని. అది లేదు ఇది లేదు, వాడి ఊసెట్టే బీలే లేదు. అమ్మో అమ్మో నా గుండు చిత్తగొట్టేశాడు వెధవ. వాడికి చస్తే సీతని ఇయ్యను. ఇక శేఖరం అంటావా, కుర్రాడు బుద్ధిమంతుడు లక్షణంగా ఉంటాడు, వాడికి ఇస్తాను సీతని ఇమ్మంటే. ఓ కొంప అంటుకుపోయాకయ్యా. ఏమైందిరా? వాడికి పెళ్లి అయ్యింది ఆల్రెడీ, 2 పిల్లలు కూడాను. మరి శేఖరానికి పెళ్ళైపోయిందా? 2 పిల్లలు కూడా ఉన్నారా? అవునక్కయ్యా. అయ్యో అయ్యో అయ్యో, ఆ సంగతి నాకు చెప్పలేదు. ఎంతకు తెగించాడు వెధవా? చెప్పలేదా వెధవా? వాడు చింపిరి గడ్డను చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది సుమా. రాని రాని వెధవని పళ్ళు రాలగొట్టేస్తాను. ఇప్పుడే పళ్ళు రాలగొట్టేస్తాను. వెధవని వెధవ. అమ్మా అమ్మా అమ్మా, ఎంత మోసం చేశాడు ఎంత. బామ్మగారు, మీకు ఇష్టమని పట్టుకొచ్చాను. నాకేమీ అక్కర్లేదులే పో. అయినా ఏ మొహం పెట్టుకొని వచ్చావరా ఇక్కడికి? పోరా బయటికి. అదేమిటి బామ్మగారు, నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలి? వెళ్ళయి పెళ్ళా పిల్లలున్న వెధవి ఆ ముక్క నాకు ముందే చెప్పి చావక్కర్లేదు. పెళ్ళ పిల్లల నాకా? వీడికి పెళ్ళి ఎప్పుడైందండి? మరీ హాస్యం. పానకల్లో పుడకలాగా మధ్యలో నాకు నువ్వు పెళ్ళి అయింది. నాకు పెళ్ళి, నీకు పెళ్ళి అయింది అయింది అయినా కానీ నాకు తెలియక అడుగుతాను. నీకు పెళ్ళి అయినట్టు అక్కయ్యకి ఎందుకు చెప్పలేదురా భడవాని నువ్వు? పెళ్ళా అండి? నాకు పెళ్ళయిందిగా. అవునవును పెళ్ళయింది. అవునండి, 2-3 సార్లు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించుకున్నాడండి పెళ్ళయ్యాక.
సిగ్గు లేదు వెధవుకి. ఎరా కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అలా పెట్టిన ఆయన వాజమ్మకి గడ్డి పెట్టు. అమ్మో అమ్మో అమ్మో, పెళ్ళయి పిల్లలు ఉన్న వెధవా మన సీతనిస్తానంటే బడుతాయ మౌనంగా కూర్చున్నాడు. అప్పుడు చూడు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను బామ్మగారు, మీరే విన్నారు కాదు. పొరపాటైపోయిందిరా నాయన. ఉప్పుకి నిప్పుకి తేడా తెలుసుకోలేకపోయాను. నాది పొరపాటే. ఇదిగో చూడు, ఇంకొక క్షణం కూడా ఆ బడుతాయి నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. మెడబెట్టి బయట గెంటి నేను ఇప్పుడే వస్తాను. పోరా బయట పో రాస్కెల్. అట్టే తిట్టావంటే జాగ్రత్త, బండారం బయట. ఏరా? బయటికి పో. పంపిస్తున్నారు బామ్మగారు. పంపించు. అన్నట్టు ఆ. వీడు తాగుబోతు కూడానండి. నా క్యారెక్టర్కి అది కూడా ఉందా? అంటే నేను ఇప్పుడు తాగబోతున్నమాట. ఏ బామ్మ బామ్మ బామ్మ, నువ్వు బామ్మ కాదు, నువ్వు బామ్మ ఎందుకు అవుతావు? అదిగా బామ్మ. ఏ బామ్మ, నువ్వంటే నాకెంతో ఇష్టం. ఎదిగో బామ్మ, మళ్ళీ పెళ్ళిలో కలుసుకుంటా. పోరా రథమా పో. పెళ్లిలో వసుకుంటాడట. పెళ్లిలో పో. ముందు నీ మొహం చూపించుకో. పోరా బయటికి పో. పోతాను. నాకేమైనా భయమా? సీత పీత అంటే భయపడేది వాడు, నేను కాదు. పోరా రథమా పో. పోతాను. నన్ను వెళ్ళిపోమన్నావుగా, పోతున్నా. ఓ నేను వెళ్ళిపోతున్నా. పోరా. పడుతాయి ఎంత మోసం చేశాడు. మామగారు, ఆ, బామ్మగారు, ఆ, మీకు ఇష్టమని తెచ్చాను. ఏమిటదే? కుక్కకోకే ఎన్నేళ్ళయిందో ఇది వచ్చుకుని. అప్పుడెప్పుడో బొంబాయి వెళ్ళినప్పుడు నా మేనల్లుడు తాగించాడు. కుక్క కోకో ఏదో అంటారు దీన్ని. అది ఆ? కుక్క కోకో కాదు బామ్మగారు, ఆ? కోకా కోలా. ఏదో ఒకటి లేరా, కోకేగా. ఆ. ఏయ్, అది మాత్రం ముట్టుకోకు. వేధవాడి వేధవ పెట్టరా. కర్ర జోలికి వెళ్ళామంటనా చావు ఉట్టేస్తాను. అక్కయ్య ఆ. మరేం లేదు, మన సీతకి ఈ కృష్ణని ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. అంతగా చెప్తుంటే నాకు కూడా గురే గాని మన సీతని కూడా ఓ మాట అడగొద్దురా. వెళ్ళి అడిగిరా, తొందరగా అడిగి వచ్చేసేయ్. ఇప్పటికిప్పుడు అడిగేయమంటావా? ఇప్పటికిప్పుడే అడగాలి. ఆ. వెళ్ళు. సరే అయితే. ఆలస్యం చేయొద్దు. అడుగుతా ముందు. ఆ. అడుగుతా. ఇది అడిగి వచ్చేయమ్మా. సీత, సార్, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు సార్. రుణం లేదు, పణం లేదు. చూడుగా మా సీత రాసినట్టే నేను చేసేనంతే. అంటే అంటే ఏముంది, మీ నాటకం మొత్తం నాకు ఉత్తరంలో రాసేసింది ఉంటే. అయినా మీ తెలివితేట చూద్దామని ఒక 4 రోజులు ఆగి వచ్చేసరికి ఇదిగో పీకల దాకా తెచ్చుకున్నారు మీరు. మా తాతగారు, ఆ, మీరు మాకన్నా పెద్ద నాటకమే ఆడారు. ఒరే పరంధాముడు, అమ్మో, బామ్మ. పరంధాముడు, అక్కయ్య సీత ఒప్పుకుందిరా? ఒప్పుకుందా? ఏదేమైనా సీతకి నేనంటే ఎంత ఇది. సీత, సీత. సీతకి కూడా ఈ కుర్రాడంటే ఇష్టమేనంటారా? శుభస్య శీఘ్రం. ఆ, అంతే శీఘ్రంగా వీళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తాలు నువ్వే పెట్టించాలి మరి. వెంటనే ఇప్పుడు వెళ్ళి ఓ బ్రాహ్మణ్ణి పట్టుకొని పెళ్లికి మంచి ముహూర్తం కుదిర్చేస్తానమ్మా. ఆ. ఇప్పుడే వెళ్ళి వచ్చేస్తానుగా. కోడి పెళ్లి కొడుకుని నేనే కదా తాతగారు. నువ్వేరా, నీ పెళ్లి నేను చేస్తానుగా. ఏరా, నీకు పెళ్ళయిందా? పిల్లలు ఉన్నారా? చెప్పరా. ఆ? అమ్మా, ఎన్ని అబద్ధాలు ఆడారా? లోపల సీత నాకు మొత్తం మీ నాటకం గురించి చెప్పిందిరా. ఆ? నిన్ను చూస్తారేంటి అక్కయ్య, ఇంకా
నాలుగు వాయించేసే రథ నాటకాలు. వాడికి వాయించడం కాదురా, నిన్ను కూడా నాలుగు తగిలించాలి. ఎందుకు? ఎందుక ఈ నాటకంలో నువ్వు కూడా పాత్రధారివే కదా. నువ్వు ఏరా నిన్ను నిన్ను నిన్ను